విమాన కంపెనీల నిరీక్షణ ఫలించింది. కొత్త సివిల్ ఏవియేషన్ పాలసీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైమానిక రంగానికి బూస్టప్ ఇచ్చే 5/20 రూల్ ను పక్కన పెట్టింది. చిన్న నగరాలకు కూడా విమాన సేవలు విస్తరించేలా కొత్త విధానాల్ని ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త ఏవియేషన్ పాలసీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రాఫ్ట్ పాలసీకి కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త పాలసీని ప్రకటించింది. ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా కొత్త విధానాలను ప్రతిపాదించింది. విమాన ఛార్జీలకు కూడా పరిమితి పెట్టింది. కనీసం గంటసేపు ఉన్న ప్రయాణాల టికెట్ను గరిష్టంగా 2,500 రూపాయలకు ఫిక్స్ చేసింది. అరగంటలోపు ప్రయాణాలకు 1,200 రూపాయలుగా ఛార్జీ నిర్ణయించింది. ప్రైవేట్ ఏరో కంపెనీలకు ఇబ్బందిగా మారిన 5/20 రూల్ ను సవరించింది. గతంలో విమాన సర్వీసుల్లో 5 ఏళ్ల అనుభవం, 20 విమానాలు ఉంటేనే అంతర్జాతీయ సర్వీసులు నడిపే అవకాశం ఉండేది. కొత్త రూల్స్ తో ఎలాంటి అనుభవం లేకున్నా 20 విమానాలుంటే ఇంటర్నేషనల్ సర్వీసులు నడపొచ్చు. కొత్త పాలసీ ఏవియేషన్ సెక్టార్లో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు. కొత్త ఏవియేషన్ పాలసీ ఇటీవలే అంటే కొన్ని నెలల తర్వాత మన క్యాబినెట్లో క్లియరెన్స్ అయ్యి ఇప్పుడు అవుతుంది. కొన్ని లూస్ ఎండ్స్ ఉన్నా అవి టైఅప్ అయిపోతాయి. మన అనుకూలమైన ధరకే ఆ ఫ్లైట్స్ దొరకాలి అని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్లో అన్కనెక్టెడ్ ఏరియాస్కి రావాలని ఆ ఉద్దేశం. మేము అనుకుంటున్నాం దీనివల్ల ఏవియేషన్కి ఒక బూస్ట్ వస్తుందని, ఇంకా మన దేశంలో ముందు వెళ్ళిపోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 అనుబంధ బ్యాంకుల విలీనానికి ఆమోదం తెలిపారు. ప్రభుత్వ డాక్టర్ల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. जितने भी आपके नॉन टीचिंग एंड पब्लिक हेल्थ स्पेशलिस्ट ऑफ सेंट्रल हेल्थ सर्विसेज हैं, इनके रिटायरमेंट सुपरएनुएशन का एज 62 साल से 65 साल करने का फैसला किया है. एंड डॉक्टर ऑफ जनरल ड्यूटी मेडिकल ऑफिसर्स एंड सब कैडर ऑफ हेल्थ सर्विसेज मेडिकल ऑफिसर्स टू 65 years. ఖారర్ నుంచి లూధియానా వరకు నేషనల్ హైవే 95 ని 4 లేన్ల నుంచి 6 లేన్ల విస్తరణ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది.